హాయ్ గైస్, వెల్కమ్ టు మామ మంచుడు. నేను మీ మామాస్. సో ఈరోజు అయితే అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5కి అయితే వచ్చేసాము రివ్యూ చేయడానికి. మీ మామ స్టైల్ అది కూడా స్టార్ట్ చేసేదానికన్నా ముందు నా దగ్గర ఒక 2 పాయింట్స్ తడతా ఉన్నాయి. ఏంటంటే ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు కదా. ఆల్రెడీ నువ్వు సెలబ్రిటీ కదా, ఆల్రెడీ నువ్వు అనుకున్న సాధించావు, లేదంటే నువ్వు సంథింగ్ నువ్వు అనుకున్న పొజిషన్లో ఉన్నావు కదా, ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతున్నారు. బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలను తీసుకోపోయి మళ్ళీ ఇంకొద్ది నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోయి కదా. ఆల్రెడీ సెలబ్రిటీ అయితే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేదంటే ఇంకేమైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక క్యాండిడేట్ మీరు అడిగారు కదా ఈ వీక్లో, సో నువ్వు ఆల్రెడీ న్యూస్ రీడర్ కదా, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఏమవుతుందని. ఆ క్వశ్చన్ ఏం క్వశ్చన్ అసలుకి అది? ఆల్రెడీ సెలబ్రిటీస్నే కదా లోపలికి తీసుకుపోయి ఇంకో పెద్ద సెలబ్రిటీస్గా చేయడం కానీ, లేదంటే ఏదైనా చేయడం కానీ. సో అది ఏం క్వశ్చన్? సరే, ఓకే, మేబీ అది మీకు బెస్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. బట్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మేబీ సెలబ్రిటీస్ ఎవరు కూడా బిగ్ బాస్కి వస్తున్నట్టు అయితే నాకు అనిపించటం లేదు. మేబీ ఆ రీజన్ వల్ల కామనర్స్ అందరినీ కూడా ఒక 10 మంది తీసుకుపోయి సెలబ్రిటీస్ అంటే బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 అనుకుంటా నాకు తెలిసి. ఈ మధ్య చూస్తానే అంతా స్టార్ మా బ్యాచ్ వాళ్ళే ఉంటారు. సో మ్యాక్సిమం వాళ్ళని దింపేసేటట్టుగా ఉన్నారు నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా. సో అంటే ఎందుకు అనిపించిందంటే, నాకు ఆల్రెడీ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసారు. ఇంకా ఇప్పుడున్న 15 మెంబర్స్లో నుంచి మళ్ళీ ఇంకొంతమందిని బిగ్ బాస్లోకి పంపించాలంట. బిగ్ బాస్ ఈ సీజన్ 2 అగ్ని పరీక్ష నుంచి. సో బయట ఉన్న టాక్ ప్రకారం 10+1, 10+10, 20 మెంబర్స్ని ఈ బిగ్ బాస్ 10లోకి పంపిస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఓకే, కమింగ్ టు ది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 5లోకి వస్తాం. సో ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే అభిజిత్ చెప్పాడు. సో నేను ఈరోజు అయితే ఫన్గా పోదాం అనుకుంటున్నాను, అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సేమ్ అదే బిందు మాధవ్ గారు కూడా నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. సో ఇంకా అంతా కలిసి మొత్తానికి ఫన్గా చేద్దాం అన్నారు. మేబీ ఇది ఎపిసోడ్ ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయి ఉంటుంది కదా, అంతా చూసి ఉండి ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ మరి చాలా ఎక్కువ చేస్తున్నట్టున్నాం మనం అనిపించిందేమో. సో అందుకని మేబీ ఫన్తో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి జోష్నా రెడ్డి, కర్నూలు నుంచి వచ్చింది. నాకు తెలిసింది వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అని చెప్పింది. సో వెరీ సాడ్ ఫర్ హర్. బట్ యా, ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరూ కూడా సో ఏదైనా ఇష్యూస్ ఉండి, ఏదైనా సంథింగ్ ప్రాబ్లమ్స్ జరిగి, లేదంటే ఏదైనా జరిగిన వాళ్ళే ఈ బిగ్ బాస్కి వస్తున్నారా, పోదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇట్టకపోతుంది అనేది అయితే అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ట్రాజడీ అయినా. సో అది నాకు కొద్దిగా ఎక్కువ బాధిస్తుంది. ఎందుకంటే అసలు నాకు అర్థం కావట్లేదు. సో ఇటువంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా తయారవుతున్నారా అనేది అర్థం కావట్లేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మనం సో సాడ్. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తానికి టూ స్ట్రాంగ్. అతనికి ఆమె మాట్లాడిన విధానం కానీ, చెప్పిన విధానం కానీ ఐ లైక్ వెరీ మచ్. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బిగ్ బాస్ ఫ్యామిలీ అంట. సో వాళ్ళ నాన్న వచ్చేసి బిగ్ బాస్ ఎదురుగా చూస్తుండేవాడు, 24/7 చూస్తుండేవాడు. సో వాళ్ళ మదర్ కూడా చూసేది. ఈమె కన్నా వాళ్ళ నాన్నకే ఇంట్రెస్ట్. ఒక ఈ బిగ్ బాస్లోకి వెళ్తే వాళ్ళ నాన్న పైనుంచి చూస్తాడు అనే మాటలన్నీ కూడా మనుషులను అయితే కదిలించాయి ప్రతి ఒక్కరిని. సో నేను కూడా నచ్చాను. ఇంకోటి, ఈ మెసేజ్లు ఈ మధ్య నేను మా నాన్న నాకు ఆఫర్ ఇచ్చాడు మందు గురించి, అవి చెప్పి ఏం చేద్దామని అంటే అంత బాండింగ్ అనా లేకపోతే ఎట్లాగా, నాకు అది ఒక్కొక్క పర్సెప్షన్లో ఉంటుంది ఆ బాండింగ్ అనేది. మేబీ వాళ్ళ బాండ్ అయితే అలాగున్నట్టుంది, చూద్దాం. ఇంకైతే ఒక టాస్క్ ఇచ్చారు మొత్తానికి, ఆ బైక్ని అయితే సేల్ చేయమని చెప్పి. అది ఏదో కామెడీగా అట్ట పోయింది మొత్తానికి అయితే. సో నవదీప్కి అయితే సేల్ అయితే చేసింది బైక్ని. ఇంకా చూసుకుంటే ఇంకొక 2 గ్రీన్స్ వచ్చాయి, ఒక రెడ్ వచ్చింది. ఆ రెడ్ కూడా బిందు మాధవి గారు ఇచ్చారు. అంటే దే వాంట్ టు సీ హర్ ఇన్ ఫ్యూచర్, నెక్స్ట్ లెవెల్లో ఎట్లాగుంటుంది ఏంటనేది అనుకుంటున్నారు. సో అంకైతే 3 గ్రీన్స్ అయితే ఇవ్వలేదు. అది నాకు తెలిసి అది కరెక్ట్గానే అనిపించింది నాకు కూడా. అంక 3 గ్రీన్ ఇవ్వాల్సినంత లేదేమో. ఇట్స్ ఓకే.
ఇంకా సెకండ్ పర్సన్ దూత, చైనా అతని వీడియోస్ కూడా నేను యాక్చువల్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తానే ఉన్నాను. యాక్చువల్గా చూశాను ఇంతకు ముందు కూడా అతన్ని. సో అతను వచ్చాడు, అతని తెలుగు కూడా పర్లేదు, చైనా నుంచి వచ్చినా కానీ తెలుగు మాట్లాడుతున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాడు అనే దానికి ఐ లైక్ వెరీ మచ్. బట్ అతను డ్రమ్స్ వాయిస్తారని చెప్పాడు, డ్రమ్స్ ఇంత టగటగట కొట్టాడు. అంతే, పెద్ద టాస్క్ ఏమీ లేదు, ఇంకేం డిస్కషన్స్ ఏం జరగలేదు. బట్ ఆల్రెడీ బిందు మాధవి, నవదీప్ రెడ్ ఇచ్చేసారు. బట్ అభిజిత్ మాత్రం నేను ఐ వాంట్ టు సీ యూ ఇన్ ఫ్యూచర్ అది ఇది అని చెప్పి, సో మొత్తానికి అయితే గ్రీన్ ఇచ్చారు. అతను కూడా హోల్డ్లో పెట్టి నెక్స్ట్ లెవెల్కి పంపించడం జరిగింది ఈరోజు సీజన్. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ అభిజ్ఞ వచ్చారు హైదరాబాద్ నుంచి. సో షీజ్ మ్యారీడ్ పర్సన్ అనమాట. ఆమె గురించి ఆమె చెప్పుకుంటా ఉన్నారు. సో ఏంటి అని, సో చాలా అంటే చాలా జోవియల్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు, ఒక్క తిప్పకుండా మాట్లాడుతూనే ఉన్నారు వసపెట్టలాగా. సో అదైతే బాగా నచ్చింది. మన జడ్జెస్ కూడా అదైతే నచ్చారు. సో మొత్తానికైతే ఆమెకైతే బిందు మాది వెనకాల చేతులు కట్టుకొని చెప్పు, ఎంతో స్కూల్లో చూసేవాళ్ళు, ట్యూషన్లో చూసేవాళ్ళు, ఇటువంటి ఇవే టాస్కులు ఇప్పుడు బిగ్ బాస్లోకి పోవాలంటే చేతులు కట్టుకొని మాట్లాడతారా, లేదంటే ఎంత బరువు వేసుకొని చూస్తారు. వచ్చేసి 2 కొండలు ఇచ్చింది, కొండలో నీళ్లు పోస్తా అంటే వాళ్ళు ఏమైనా ప్రిపేర్ చేసి వచ్చారా అని చెప్పి మేబీ వాళ్ళ థింకింగ్ ఏమైనా అలా ఉందేమో అని ఆలోచిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది మొత్తానికి. సో మొత్తానికి ఆమె అయితే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, చాలా బాగా చేసింది. సో ఆమె కూడా 2 గ్రీన్లు ఇచ్చారు, నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు. సో ఆమెను కూడా నెక్స్ట్ చూసుకుందాము అంటే 3 గ్రీన్స్ ఇచ్చే అంత లేదు అనేది వాళ్ళ పర్సెప్షన్. సో సేమ్ ఇదే అనమాట. ఆమె జస్ట్ అడగడం కూడా నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ ఆమె వచ్చేసి మనకి న్యూస్ రీడర్ కాబట్టి, సో న్యూస్లో మాట్లాడమని చెప్పడం కానీ, సో చాలా బాగా మాట్లాడింది, అంతా బాగానే ఉంది. సో చూద్దాం మరి అగ్ని పరీక్ష 2లో నుంచి బిగ్ బాస్ 10లోకి వెళ్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో కూడా మనం కూడా చూద్దాం. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ సాయి శౌర్య, ధనలక్ష్మి, రిచిత, హరిప్రసాద్, సోని, నిమ్మ కళ్యాణ్, నవీన్ అంట. సో వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ గురించి మనకైతే ఏం చూపించలేదు, జస్ట్ వాళ్ళు ఇందులో మన క్వశ్చన్ అడగడం, ఎండ్ ఆఫ్ ది డే రెడ్ ఫ్లాగ్ ఇచ్చేయడం, అందరినీ టాటా బాయ్ బాయ్ పంపించేసేయడం అయితే జరిగింది. హేమంత్ హైదరాబాద్ పర్సన్, ఇతని కొద్దిగా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్లే. వాళ్ళ తండ్రితో అతను మాట్లాడ్డు, వాళ్ళ నాన్నతో వాళ్ళు మాట్లాడ్డు. అసలు యాక్చువల్గా రాగానే మంచి డాన్స్ అది ఇది వేసాడు. బట్ మన శ్రీముఖికి అయితే వైబ్ రాలేదట, నీకుంది కదా మాకు రాలేదు అది ఇది అంటుంది. సో మనకి అసలు ఏంది నీ ప్రాబ్లం, అసలు ఎందుకు పంపించాలి అని అంటే, వాళ్ళ నాన్న వచ్చేసి బైబ్ తీసుకున్నాను అన్నాడు. నేను అసలు బైబ్ అంటే ఎందుకు వచ్చి గూగుల్లో చూసా ఫస్ట్ అప్పటికప్పటికే. సో లంచం తీసుకున్నాడంట, వాళ్ళ నాన్నగారు లంచం తీసుకున్నారు. సో ఆ ఇష్యూ ఏందో జరిగింది, అందువల్ల వాళ్ళ నాన్నతో అతను మాట్లాడటం లేదు, మీ వల్లే నేను ఇట్లా అయ్యాను అది ఇది అని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళ మీద బ్లేమ్ చేశాడని చెప్పి. సో వీళ్ళు వాళ్ళ నాన్నతో మాట్లాడుకోవడం, ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అని అతను చెప్పడం, ఇతను ఓన్లీ 20 సంవత్సరాలే. సో దాని తర్వాత సరే నేను ఫోన్లో మాట్లాడితే, నేను ఫోన్లో మాట్లాడను, మా నాన్న నెంబర్ నా దగ్గర లేదు, ఆయన దగ్గర కూడా నా నెంబర్ లేదు, మా అమ్మ నెంబర్ ఉంది, కాల్ సెంటర్ మాట్లాడతాను, బట్ నన్ను ఫోర్స్ చేయమక్కడ అది ఇది అన్నాడు. మొత్తానికి మన బిగ్ బాస్ టీం గురించి తెలిసిందే కదా, మొత్తానికి అయితే ఫోన్ తెచ్చిచ్చారు, ఫోన్ చేయించారు. అది అది నాకు తెలిసి అంత దూరంగా మాట్లాడే అంతలాగైతే మాట్లాడలేదు, ఆల్రెడీ అది ప్రీ ప్లాన్ లాగా అయితే వచ్చారు అది అయితే నాకైతే అనిపించింది. బట్ రెడ్లు అయితే ఇచ్చారు ఇద్దరు, బట్ అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చాడు. సో అతన్ని చూద్దాము నెక్స్ట్ లెవెల్. నాకైతే ఏమి అంత వర్త్ క్యాండిడేట్ అయితే ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ వరకు అతన్ని చూసిన తర్వాత వరకు నాకైతే అర్థమైంది. బట్ మొత్తానికి అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో అతను కూడా హోల్డ్ అయ్యాడు. సో బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్షలోకి అయితే వెళ్ళబోతున్నాడు. ఇంకొచ్చేసి శృతి, లవ్లీ చిన్న, నందిత వర్మ, మెర్రి రోసి, వెంకటకృష్ణ, సో వీళ్ళంతా కూడా వచ్చారు. సో ఈరోజు అంతా రెడ్డులమయం, వచ్చిన వాళ్ళకి అందరికి రెడ్ ఇవ్వడం పంపించేశాడు. మేబీ ఈ లాస్ట్ రోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకి పెద్దగా ఎపిసోడ్ అయితే ఏమీ లేదు ఈరోజు, అసలు చెప్పాలంటే అంత నార్మల్గానే జరిగింది.
సో వాళ్ళని కూడా అందరు ఈ 5-6 మెంబర్స్ కూడా మళ్ళీ రేట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళందరికీ టాటా బాబాయ్ పంపించేశారు. ఇంకా ప్రియాంక మంచిర్యాల నుంచి వచ్చింది, న్యూస్ రీడరు. షీజ్ లుక్స్ చాలా బాగుంది చూడడానికి. ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు అని చెప్పింది. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, ఎందుకు ఫ్రెండ్స్ లేరు అని అంటే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ అంత టచ్లో లేను, నాకు నచ్చలేదు. ఇంటర్మీడియట్లో తిరుపతికి వెళ్ళాను, ఫస్ట్ డే అక్కడికి వెళ్ళిపోయాను, ఇంకా తిరుమలకి వెళ్ళిన తర్వాత గుండు కొట్టించుకున్నాను. అవన్నీ చెప్తుంది రీజన్ ఫ్రెండ్స్ లేరు అనే దానికి. ఎందువల్ల అంటే గుండు కొట్టించుకున్నందువల్ల మేబీ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, సో అందువల్ల నాకేం ఫ్రెండ్స్ కాలేకపోయారు అని చెప్పింది. అంటే అంతగా బాండింగ్ లేదంట, ఉన్నా కానీ ఒక అరాకొర ఉన్నారు. వీళ్ళే ఒక బిగ్ బాస్లోకి వెళ్ళారు అంటే అప్పుడు పరిగిస్తావు సార్ ఫ్రెండ్స్ మళ్ళీ. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో అది లేదని చెప్పింది. మొత్తానికైతే నాకైతే అదేమంత కరెక్ట్గా అయితే ఏం అనిపించలేదు. సో ఏమైతే పెద్దానికైతే న్యూస్ రీడర్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బిందు మాధవి అడిగారు, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు కదా, నువ్వు రీసెంట్ న్యూస్ రీడర్ అయ్యావు కదా, ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎందుకు పంపించాలి అని. సేమ్ అదే క్వశ్చన్, అదే ఆన్సరు. ఏదో మొత్తానికైతే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ లాగుంది నాకైతే. ఒక్కొక్కరివి అంతగా ఏం అనిపించకపోయినా కానీ వాళ్ళు ఓకే గ్రీన్ ఇచ్చేసి పంపించేసాడు, లేదని అంటే మనకి ఏం తెలియదు కదా, సో వాళ్ళకి రేట్లు ఇచ్చేయడం జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. బట్ మొత్తానికైతే వాళ్ళు సెలెక్ట్ చేసిన వల్ల మనకి సీజన్ 2 అగ్ని పరీక్షలోకి అయితే మనం చూస్తాం. సో ఇంకైతే 2 గ్రీన్స్ ఇచ్చారు, ఒక రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో షీ ఈజ్ ఆల్సో ఆన్ హోల్డ్. ఇంకోటి ఏమొచ్చిందంటే నాకు కామనర్స్లో కూడా కామనర్స్ చాలా తక్కువ, సోషల్ మీడియా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ. ఇప్పుడు కామనర్స్ 10 మంది అని అనుకుంటే ఆ 10 మందిలో 1 or 2 మెంబర్స్ మేబీ రియల్ కామనర్స్, ఆ రిమైనింగ్ 7-8 మెంబర్స్ వచ్చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, లేదంటే ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉండేవాళ్ళు. సో మ్యాక్సిమం వీళ్ళు అయిపోయింది, అక్కడ కామనర్స్ అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడికి రావట్లేదేమో, లేదంటే వీళ్ళు సెలెక్ట్ చేయట్లేదేమో కామనర్స్ రియల్గా. సో మనకైతే తెలియదు కదా. బట్ కామనర్స్లో కూడా కామనర్స్ తక్కువగానే ఉన్నారు నాకు తెలిసి, అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇదైతే మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ జరిగింది. ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అంతే. అదే కదా, ఈరోజు ఏం లేదు పెద్ద చెప్పుకునేదానికి. హోల్డ్లో మొత్తానికి 26 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు మిథిలేష్, రాజకుమారి, చరణ్. సో వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ పిలిచారు, వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టారు. రిమైనింగ్ 26 మెంబర్స్ని పిలిచారు. దాంట్లో ఒక 15 మందిని పేర్లు పిలిచి వాళ్ళ ముందరకు పిలిచారు. అందరూ ఏమనుకుంటారు, సో మేబీ ఓల్డ్ సెలెక్టెడ్ ఏమో అని. బట్ యాజ్ యూజువల్ బిగ్ బాస్ కదా, వాళ్ళని మిమ్మల్ని పంపించేస్తున్నాం అని చెప్పి 10 మందిని పంపించేసి మిగిలిన వాళ్ళని అక్కడే ఉంచి, సో వాళ్ళతో మేము మీకు అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్ చేయబోతున్నాము. సో రాబోయే రోజుల్లో బిగ్గెస్ట్ బిగ్గర్ అంట. అంటే వీళ్ళని స్ట్రాంగ్గా చేస్తారంట వీళ్ళు. అంటే ఈ బిగ్ బాస్కి వీళ్ళు తయారు చేస్తారంటే అందరిని కూడా చేయొచ్చు కదా, మేము చెయ్యాలా, మీరు సెట్ అవ్వరు అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్గా చేస్తామన్నారు కదా, వీళ్ళే అన్నారు. మరి అటువంటి వాళ్ళు కొంతమందిని ఎవరైనా తీసుకుని పాపం చేయొచ్చు కదా. ఏందో చూద్దాం. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. నాకేం పెద్దగా అయితే ఏం అనిపించలేదు, చెప్పుకోవడానికి ఏం లేదు, చూసేదానికి ఏమీ లేదు. సో రేపటి నుంచి అయితే మొత్తానికి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 ప్రాపర్గా స్టార్ట్ అవబోతుంది. అంటే ఈ మిగిలిన 15 మందితో కలుపుకొని. సో నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే టాస్క్లు వాళ్ళని బట్టి బిగ్ బాస్లోకి ఎవరిని పంపిస్తారు, సో ఓటింగ్ ప్రకారంగా అదంతా కూడా జరగబోతుంది. సో ఇదైతే మొత్తానికి మీ మామాస్ రివ్యూ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మీరు ఒక్కొక్కరిని. ఇది మీ మొత్తానికి మామాస్ రివ్యూ. సో మీకేమనిపించిందో ముందర కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు మీకు జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా నేను చేంజెస్ చేసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తుందా, ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా కానీ నాకు చెప్తే నేనైతే డెఫినెట్గా చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. యువర్ మామా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.